Here is the non-spoiler review of the film Kolla Telugu dubbed movie acted by Priya Prakash Warrior, Rajisa Vijayan and other actors etc. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ 2023లో మలయాళంలో రిలీజ్ అయ్యింది. రీసెంట్గా ఈరోజు ఈటీవీలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందనే విషయంలో కనుక వెళ్ళేలోపు రీసెంట్గా డియర్ ఉమా అనే మూవీ రివ్యూ అప్లోడ్ చేశాను. దాంతోపాటు కార్తీక మిస్సింగ్ కేస్ అనే మూవీ రివ్యూ, రానా నాయుడు వెబ్ సిరీస్ రివ్యూ, 11 అనే మూవీ రివ్యూ, దాంతోపాటు చాలా మూవీ రివ్యూస్ ఉన్నాయి. రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యూన్గా ఇస్తున్నాను అనిపిస్తే మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ నాకు ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వెళ్ళిపోతే ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు, ప్రియా ప్రకాష్ వారియర్, రజీసా విజయన్. ఈ ఇద్దరు హీరోయిన్స్ వచ్చేసి బ్యూటీ పార్లర్ పెట్టుకోవడానికి ఒక షాప్ తీసుకుంటారు. ఆ షాప్ తీసుకున్న తర్వాత వీళ్ళు దోపిడీ చేయడానికి వచ్చారు, బ్యాంకు దోపిడీ చేయడానికి వచ్చారు అనే విషయం చూపిస్తారు మనకి. వాళ్ళు బ్యాంకు దోపిడీ చేసి పారిపోదాం అనుకుంటారు. ఇంతకీ పోలీసులు పట్టుకున్నారా లేదా ఈ బ్యాంకు దోపిడీ చేసిన వీళ్ళిద్దరిని అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందనే విషయంలోకి వెళ్తే జస్ట్ 2 hours రన్ టైంతోనే వచ్చింది. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందనే విషయంలోకి వెళ్తే నాకైతే జస్ట్ ఓకే, 1 time వాచబుల్ అని అయితే అనిపించింది. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రెండు ఉన్నాయి, చెప్తాను చివరి వరకు చూడండి. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వద్దాం. ప్లస్ పాయింట్స్ మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది, మలయాళం మూవీ టెంప్లెట్ లాగే. ఇంకా మలయాళం మూవీ టెంప్లెట్ అనే విషయం పక్కన పెడితే మలయాళం సినిమాలు ఎలాగో స్లోగా ఉంటాయి అని అంటారు కదండి, అది కరెక్టే. కానీ ఇదేదో డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది, చాలా స్లోగా ఉంటుంది. అదొకటి బిగ్గెస్ట్ మైనస్. ఇంకా ప్లస్ పాయింట్స్ కదా మనం మాట్లాడుకునేది. ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే సినిమా మ్యూజిక్ బాగుంది, కొన్ని చోట్ల హెల్ప్ అయింది. ముఖ్యంగా రజితా విజయన్ గారు చాలా నెగిటివ్ రోల్లో చాలా బాగా చేశారు. ప్రియా ప్రకాష్ వారియర్ కూడా బాగానే చేశారు యాక్టింగ్ మామూలుగానే. ఇంకా పోలీస్ క్యారెక్టర్ అతను బాగానే చేశారు. ఇంకా స్టీఫెన్ అని ఒక క్యారెక్టర్ ఉంది, అతను అయితే చాలా బాగా జీవించాడు యాక్టింగ్. ఇంకా ఈ మూవీ వచ్చేసి బ్యాంక్ రాబరీ చుట్టూ ఇంట్రెస్టింగ్గానే తీసుకెళ్లారు. సినిమా స్లోగా ఉన్నా కూడా ఈ మూవీ వచ్చేసి తక్కువ రన్ టైము, ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేస్తే సినిమా చాలా స్లోగా ఉంటుంది. ఇందాకే చెప్పాను, చాలా స్లోగా, వెబ్ సిరీస్లా కూడా కాదు, డాక్యుమెంటరీ రేంజ్లో స్లో ఉంటుంది. అది సెకండ్ హాఫ్ ఎక్కువగా తెలుస్తుంది మీకు. డాక్యుమెంటరీ అని నేను ఎందుకన్నాను అనేది సెకండ్ హాఫ్ చూస్తే తెలుస్తుంది. ఇంకా వచ్చేసి ఈ మూవీలో ఫస్ట్ 25 minutes చాలా అంటే చాలా బోరింగ్ అనిపిస్తుంది. 25 minutes కానీ ఇంట్రెస్టింగ్గా అవ్వదు. బ్యాంక్ రాబరీ చేస్తారు, అక్కడి నుంచి కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫస్ట్ హాఫ్లో, ఫస్ట్ 25 minutes తర్వాత. ఇంకా సినిమా వచ్చేసి కొన్ని చోట్ల ప్రిడిక్ట్ చేసేలాగే ఉంటుంది. ఇవి మాత్రం మైనస్, రొటీన్ స్టోరీయే బిగ్గెస్ట్ మైనస్. ఆ రొటీన్ స్టోరీకి తగ్గట్టు ప్రిడిక్టబుల్గానే ఉంటుంది, నెక్స్ట్ ఏం జరుగుద్దో గెస్ చేసే విధంగానే ఉంటుంది. ఇంక అంతేనండి. ఇంకా ఓవరాల్గా ఈ నాకు జస్ట్ ఓకే 1 time వాచబుల్ కింద అనిపించినందుకు నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 3.8 out of 5 అయితే ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. ఇక అంతేనండి. ఎంతమంది ఈ మూవీ చూసారు, మలయాళంలో చూసారా లేదా ఈరోజు తెలుగులో చూసారా, చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.